గద్దర్ అవార్డ్స్ జరిగిన ఈ 2 రోజుల నుంచి కూడా ఇంకా అది తెరపైనే ఉంది. ఎందుకుంది? అరే రాష్ట్ర ప్రభుత్వం చాలా సంచలనాత్మకంగా, చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని చేసింది కదా అని అనుకునే వాళ్ళు ఉన్నారు. అయితే ఇక్కడ గద్దర్ పేరిట తెలంగాణలో సినిమా వాళ్ళకి ఇస్తున్న అవార్డ్స్. ఓకే, ఇందులో ఎవరు ఆబ్జెక్షన్ చెప్పారు. కాకపోతే ఇక్కడ తెలంగాణ కవులు, కళాకారులు ఎందుకు కనిపించలేదు? ఇక్కడ ఎక్కడి నుంచో తీసుకొచ్చి సినిమా వాళ్ళని ఇటు వాళ్ళకి కోట్ల డబ్బులు ఇచ్చి, ఇప్పుడు నేను అందరు చూసారు శ్రేయా ఘోషల్ 20 నిమిషాల పాటు ఆమె పాటలు వాడిన విధానాన్ని అందరు అనుకున్నారు, అరే శ్రేయా ఘోషల్ అసలు రాదే, స్టేజ్ పైన పర్ఫార్మెన్స్ చెయ్యదే, ఇలా మాట్లాడుకున్న నేపథ్యం కూడా చూసినాం. నిజంగానే ఆమె చాలా డిమాండ్ ఉన్న సింగర్. ఆమె ఎక్కడ కూడా స్టేజీల పైన ఎక్కి పాటలు పాడిన సందర్భాలు చాలా తక్కువ. ఎంతమంది ఆమెను ఆహ్వానించినా కూడా ఆమె రిజెక్ట్ చేస్తూ ఉంటుంది. సో నేను ఆమెకిచ్చే రెమ్యునరేషన్ గురించి ఆమెకి ఎంత డిమాండ్ ఉందనేది నేను మాట్లాడతలేను. కాకపోతే తెలంగాణకు సంబంధించి పాటలు పాడేటోళ్ళు లేరా? తెలంగాణలో సినిమా పాటలు పాడేటోళ్ళు లేరా? వాళ్ళని పక్కన పెట్టి ఇవాళ శ్రేయా ఘోషల్కి 1,65,00,000 పెట్టి ఆమెను రికమెండేషన్ చేసి, ఆమె మామూలుగా రాలే, ఫస్ట్ రిజెక్ట్ చేసి నేను రాను పోని, నేను మంచి షోలకే రాను, దీనికి నేనెందుకు వస్తా అన్నది. అయితే ఇక్కడ రోహిన్ రెడ్డి తెలుసు కదా చాలామందికి, ఎప్పుడు ముఖ్యమంత్రి వెనకాలనే కనపడుతుంటాడు. మొన్న కూడా ఈ గద్దర్ అవార్డు ఫంక్షన్లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెనకాలే కూర్చొని ఉన్నాడు కదా. ఒక్కసారి మీరు ఈ విజువల్స్లో చూడండి. ఆ వ్యక్తే బాలీవుడ్ వాళ్ళతో మాట్లాడి, కరణ్ జోహర్ లాంటి వాళ్ళతో మాట్లాడి లాబింగ్ చేసి శ్రేయా ఘోషల్ని గద్దర్ అవార్డ్స్లో పాటలు పాడడానికి తీసుకొచ్చిరన్నమాట. మంచిదే, కానీ మరి ఇందులో తెలంగాణ వాళ్ళు ఏం అన్యాయం చేసిరు? ఇవాళ మధుప్రియ ఉంది, పాప ఆమె చిన్న అమ్మాయి ఉన్నప్పటి నుంచి కూడా గద్దర్ వేలు పట్టుకొని నడిచి పాటలు పాడింది చూసిరు. గద్దర్ని గద్దర్ తాత అంటుంటుంది. ఆమె ఓన్లీ పార్టీ పాటలో లేకపోతే ఆమె జానపద గీతాలో ఇవే కాదు కదా, ఆమె ఉద్యమ పాటలు పాడుతుంది, జానపద గీతాలు పాడుతుంది, పార్టీ పాటలు పాడుతుంది, అలాగే సినిమా పాటలు పాడుతుంది. ఆమె కూడా మల్టీ టాలెంటెడ్ పర్సన్ కదా. మరి మంగ్లీకి అవకాశం ఇచ్చిరు కదా, తెలంగాణ యాసలో పాడుతుంది, తెలంగాణ యాసలో మాట్లాడుతుందని సింగర్ మంగ్లీకి అవకాశం ఇచ్చిరు కదా. మరి తెలంగాణలో పుట్టిన బిడ్డ ఇక్కడ మధుప్రియ ఏం పాపం చేసింది? మధుప్రియ అర్హురాలు కాదా? అలాగే మిట్టపల్లి సురేందర్ అందరికీ తెలిసే కదా. మిట్టపల్లి సురేందర్ ఎంతెంత మంచి పాటలు రాస్తాడు, ఎంత మంచిగా పాటలు పాడతాడని, కానీ ఎక్కడ మరి ఆ వేదిక పైన కనబడలేదే. అలాగే ఇంతింత డబ్బులు వెచ్చిచ్చారు కదా. ఇప్పుడు నిధి అగర్వాల్ డ్యాన్స్ చేయడానికి 20 లక్షలు, దేవిశ్రీ ప్రసాద్కు ఒక 60 లక్షలు, ఇట్లా వ్యాఖ్యాతల గురించి కూడా మాట్లాడుకుంటే ఆ వ్యాఖ్యాత ప్రదీప్కి వచ్చేసి 6.5 లక్షలు, సుమకు 6.5 లక్షలు. వాళ్ళు కూడా బోతారు డిమాండెడ్ ఉన్న వ్యాఖ్యాతలే. కానీ ఇక్కడ లేరా? తెలంగాణ గురించి, గద్దర్ గారి గురించి 4 మంచి ముక్కలు చెప్పి ఆ స్టేజ్ని ఉర్రూ తలూగించే వ్యాఖ్యాతలు దొరకలేదా? ఉదయభాను లేదా? మరి ఉదయభానికి ఎందుకు అవకాశం ఇవ్వలేదు? ఇవాళ ఇలాంటి ప్రశ్నలన్నీ తలెత్తుతున్నాయి. ఇవాళ వాళ్ళు చెప్తున్న ప్రకారమే ఏంటి, డెకరేషన్స్ అవి కాకుండానే 11.5 కోట్లు ఎంతో ఖర్చు అయిందని చెప్తున్నారు కదా. ఎందుకు తెలంగాణలో ఎంతమంది కవులు, కళాకారులు, ధింసా నృత్యాలు, డప్పులు ఎన్ని ఉన్నాయి అసలు? ఇది నేను ఎందుకు మాట్లాడుతున్నా అంటే, మీరు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న గద్దర్ అవార్డ్స్ గురించి కాబట్టి, గద్దర్ గురించి 4 మంచి ముక్కలు కానీ, ఆయన ఆశయాలను కానీ తలుచుకున్న వాళ్ళు ఒక్క ఆర్ నారాయణమూర్తి గారు మినహాయించి ఆ వేదిక మీద ఎవరైనా కనిపించిరా? ఎందుకు ఇంత అంటే, తెలంగాణ గడ్డ మీద తెలంగాణ ఉద్యమకారుడు, పోరుబాట పట్టిన ఒక ధీరుడు, ఎన్ని చెప్పుకున్నా తక్కువే కదా గద్దర్ గురించి. అలాంటి గద్దర్ అవార్డ్స్లో తెలంగాణ వాళ్ళకి ఎక్కడ కూడా అవకాశం ఇవ్వకుండా, వాళ్ళకు ఒక ప్రాముఖ్యత ఇవ్వకుండా, కేవలం అంటే బయటి రాష్ట్రాల నుంచి తీసుకొచ్చి కోట్లు డబ్బులు చెల్లించి, ఎవరివి ఇవంతా తెలంగాణ ప్రజల సొమ్ముని తెలంగాణ బిడ్డల పెట్టనిక చేత కాదు, కానీ బయట నుంచి ఎక్కడెక్కడనో తీసుకొచ్చి ఆ వేదిక మీద దుంకించిరు, ఆడించిరు, పాడించిరు అంటే ఏం తెలంగాణలో ఎవరు కనబడతలేరా?
ఇవాళ అందరిలో ఈ బాధ ఉంది. అందుకే మధుప్రియ తన స్టేటస్లో అక్కడ కూని రాగాలు తప్ప కనీసం గద్దర్ తాతను తలుచుకునే వాళ్ళు ఒక్కరు కూడా లేరనిపించింది. పేరుకు మాత్రమే. నిజంగా తెలంగాణ ఉద్యమకారులకు కానీ తెలంగాణ బిడ్డలకు కానీ నిజంగా ఎంత బాధ అవుతుంది, ఆత్మ ఘోషిస్తుంది. ఆయన ఆత్మ కూడా ఘోషిస్తుండొచ్చు. ఎందుకు నా పేరు మీద ఇది పెట్టినని. పేరు మాత్రమే అక్కడ, కానీ సోకులు మాత్రం వేరే అన్న విధంగా ఏ విధంగా ఉందన్నది కోట్లు గుమ్మరిచ్చి ఇక్కడ తెలంగాణలో ఉన్న కళాకారులు ఈరోజు అన్యాయం చేసిరు. తెలంగాణలో ఉన్న కళాకారులని అవమానపరిచిరు. అసలు తెలంగాణలో మీకు టాలెంటెడ్ పీపులే కనిపించలేదా? ఇవాళ తెలంగాణ గురించి, బతుకమ్మ గురించి, సంస్కృతి సారథ్యం గురించి మాట్లాడుతున్న మరి కవితకు కూడా ఇది కనబడలేదా? దీని గురించి ఎక్కడన్నా ఒక మాటే కానీ, ఒక మెసేజే కానీ, ఒక ట్వీటే కానీ ఎక్కడైనా రాలేదంటే ఇంక అర్థం చేసుకోవచ్చు నిజంగా కళాకారుల గురించి ఎవరు ఆలోచిస్తారు, తెలంగాణ గురించి ఎవరు ఆలోచిస్తారు అనేది అర్థమవుతుంది. ఈ కోట్ల రూపాయలు పక్క రాష్ట్రాల నుంచి తీసుకొచ్చి నేను వాళ్ళ టాలెంట్ నేను తప్పుపడతలేను, కానీ అంతకు మించిన టాలెంట్లో ఇక్కడ కూడా ఉన్నారు కదా, వాళ్ళకు కూడా గుర్తింపిచ్చుంటే బాగుంటుంది అనేసి ఈరోజు యావత్ తెలంగాణ సమాజం మొత్తం కోరుకుంటుంది.